అసలు రీ రిలీజ్ సినిమాలే దారుణం అంటే ఆ రీ రిలీజ్ సినిమాలకి వెళ్ళి కొట్టుకోవడం ఇంకా దారుణం. నిన్న రెబల్ స్టార్ ప్రభాస్ గారి వర్షం సినిమా మరొకసారి రీ రిలీజ్ అయితే అయిందనమాట. అయితే ఆ రీ రిలీజ్ ని చాలా చోట్ల ఫ్యాన్స్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ నిన్న విజయవాడలో జరిగిన ఆ సంఘటన ఏదైతే ఉందో అది నిజంగా చాలా అంటే చాలా బాధాకరం. నిన్న థియేటర్ దగ్గర ప్రభాస్ గారి ఫ్యాన్ కి అలాగే మహేష్ బాబు గారి ఫ్యాన్ కి అయితే గొడవ అయితే జరిగిందనమాట. రక్తాలు వచ్చేలాగైతే వాళ్ళైతే కొట్టుకున్నారు. ఆ కొట్టుకున్న వాళ్ళలో ఒకడికైతే తలకాయ అయితే పగిలిపోయింది. వెంటనే హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు. ఆ గొడవ ఎందుకు వచ్చిందంటే ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ హీరోల పేర్లు పోటాపోటీగా చాంట్ చేసుకోవడం వల్ల ఈ గొడవ అయితే వచ్చిందంట. ఇంక ఇది పక్కన పెడితే ఈ మధ్య టాలీవుడ్ కి పట్టిన అతి దరిద్రమైన పని ఏంటంటే రీ రిలీజ్ అనమాట. అసలు ఈ రీ రిలీజ్ ట్రెండ్ అనేది హీరోల బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ అయితే మొదలు పెట్టుకున్నారు. కానీ ఈ ట్రెండ్ అనే టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అయితే స్లోగా కమర్షియల్ వేలో అయితే మార్చేశారనమాట. ₹1 సినిమా కొనటం, పాత సినిమాని మళ్ళీ రిలీజ్ చేయటం, 2 కోట్లు రాబట్టుకోవటం, ఈ ఫార్ములా అయితే వీళ్ళైతే ఫిక్స్ అయిపోయారు. లాభాలు కూడా అదే విధంగా అయితే వస్తున్నాయి. కాబట్టి పోటీ పడి రీ రిలీజ్ చేసిన సినిమాల్ని మళ్ళీ రీ రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నిన్న ఒకరు తలకాయ అయితే బదలైపోయింది. ఇప్పుడు ఎవరికి నష్టం? అది హీరోకా, లేకపోతే ఆ సినిమాని రీ రిలీజ్ చేసిన వాళ్ళకా, లేకపోతే ఆ తలకాయ బద్దలైపోయిన ఆ వ్యక్తి యొక్క కుటుంబానికా? నిన్న అతనికి దెబ్బ తగిలిన తర్వాత హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. అంతా బానే ఉంది అంటున్నారు, ఇప్పుడైతే పర్లేదు అంటున్నారు. ఒకవేళ అది సీరియస్ అయ్యి అతనికి ఏవైనా జరిగితే, అతను చనిపోయి ఉంటే ఎవరికి నష్టం? అతని కుటుంబానికి నష్టం, అతన్ని పెంచిన తల్లి తండ్రులకైతే తీవ్ర నష్టం. జీవితాంతం వాళ్ళైతే దీని గురించి గుర్తు చేసుకుని బాధపడుతూనే ఉంటారు. కాబట్టి కొద్దిగా సెన్స్ పెట్టి అయితే ఆలోచించండి. మీ ఇంట్లో వాళ్ళ గురించి అయితే ఆలోచించండి. ఓకే, ఎవరిష్టాలు వాళ్ళకుంటాయి. సినిమాలకు వెళ్ళండి, ఫ్యానిజం చేసుకోండి, సెలబ్రేట్ చేసుకోండి. కానీ ప్రతి దానికి ఒక లిమిట్ అయితే ఉంటది. మీ జీవితాలని, మీ ప్రాణాలని, మీ కుటుంబాలని పనంగా పెట్టి ఫ్యానిజం చేయమని ఏ హీరో కూడా చెప్పడో. ఒకవేళ అలా చేస్తున్న అభిమాని వాళ్ళకి కనపడినా వాళ్ళే దగ్గరికి అయితే రానివ్వరు అనమాట. ఎందుకంటే అది ఫ్యానిజం కాదు, ఉన్మాదం. కాబట్టి ఆ ఉన్మాదం నుంచి అయితే బయటకు అయితే రండి. హ్యాపీగా సినిమాలకి వెళ్ళండి, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీగా ఫ్యానిజం అయితే చేసుకుని హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళండి. ఇలా దెబ్బలాడుకుని తలకాయలు బద్దలు కొట్టుకుని అయితే వెళ్ళకండి. సరే, మరి క్లాస్ లో హాస్పిటల్లో జాయిన్ అయిన వ్యక్తికి ఏమి అవ్వకూడదని నేనైతే కోరుకుంటున్నా. అలాగే ఇలాంటి గొడవలు ఇంకెప్పుడు జరగకూడదని నేనైతే కోరుకుంటున్నా. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.